కొడుకును రాళ్లతో కొట్టి వివాహిత మీద లైంగిక దాడి చేసిరట. ఆ పైన పదునైన వస్తువుతో ప్రైవేట్ పార్ట్ కట్ చేసిరట. గాంజా మత్తులో యువకుల అమానుషం. మక్తల్లో ఒక యాచకురాలి మీద అమానవీయ ఘటనట. ఏం కొడుకులు ఎట్లా పెరిగిర్రా నాయన మీరు జీవితాలు. చీ 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 చీ, ఎక్కడి ఘోరం ఇది అసలు. గాంజా మత్తులో ఇద్దరు యువకులు ఒక 50 ఏళ్ల మహిళ మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఆమె కొడుకును రాళ్లతో కొట్టి మరీ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. కుటుంబ కలహాల కారణంగా కొంతకాలం భర్తకు దూరంగా ఉంటున్న ఒక మహిళ తన 14 ఏళ్ల కొడుకుతో కలిసి పట్టణంలో భిక్షాటన చేస్తూ రాత్రిళ్లు ప్రభుత్వ కాలేజీలు, దేవాలయాల వరండాల్లో నిద్రిస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇద్దరు యువకులు ఆమె వద్దకొచ్చి లైంగిక దాడికి ప్రయత్నించగా కొడుకు అడ్డుకున్నాడు. దీంతో అతడిపైన రాళ్లతో దాడి చేసి ఒక మహిళను చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అనంతరం పదునైన వస్తువుతో ఆమె ప్రైవేట్ పార్ట్ను తీవ్రంగా గాయపరిచినట్టు సమాచారం. రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తెల్లవారుజామున వాకింగ్కి వెళ్లిన వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితురాలని చికిత్స నిమిత్తం ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుడు నిందితులను గుర్తించి పోలీసులకు వివరాలు చెప్పడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంఘటనా స్థల పరిసరాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్లు పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. పోలీసులు ఏం చేయాలంటే వాళ్ళది కట్ చేయాలి, కట్ చేసి వదిలేయాలి. ఇక వాళ్ళని ఏం చేయదు, శిక్ష అదే ఇక వాళ్ళకి సింపుల్. అంతకు మించిన శిక్ష ఇంకొకటి లేదు ఇక వాళ్ళకి.